హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పీఆర్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేది అక్టోబర్ 22 కైనా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూస్తున్నాం. ఓకేనా? సో అలాగే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కోర్సెస్ అనేది లాంచ్ చేస్తున్నాం. సో ఆ కోర్సెస్ గురించి తెలుసుకుందాం. ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, ఎస్ఎస్సిలో అద్భుతమైన జాబ్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో అలాంటి మీ అద్భుతమైన జాబ్స్కి ప్రిపేర్ అయ్యే విధంగా ఒక క్వాలిటీ కోర్స్ అనేది మీకు ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే అక్కడక్కడ డిస్టార్టెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా మీకు కంప్లీట్గా సబ్జెక్ట్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి కాబట్టి మనము ఇక్కడ కంప్లీట్గా లేటెస్ట్ మోడల్లో ఫుల్ సిలబస్ కవరేజ్ అనేది అందిస్తున్నాం ఎస్ఎస్సి ఇన్ఫినిటీ ద్వారా. అలాగే జనరల్ అవేర్నెస్, సో కంప్లీట్గా జనరల్ అవేర్నెస్ అనేది ఎన్సీఆర్టీస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎన్సీఆర్టీస్ అంతా కూడా యూపీఎస్సీ ఫ్యాకల్టీ ద్వారా తీసిన కంప్లీట్ ఎన్సీఆర్టీస్ కూడా మీకు ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. ఇవి మాత్రమే కాకుండా లేటెస్ట్ ప్యాటర్న్లో మీకు అందిస్తున్నాము మనం మాక్ టెస్ట్. ఓకేనా? సో ఎందుకంటే మీరు ఇవన్నీ కూడా ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మాక్ టెస్ట్ రాయకుండా అటెంప్ట్ చేయడం అదొక ఉన్నతమైన ఒక స్టెప్ కాదు. బట్ కాకపోతే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలి కాబట్టి మనం ఇక్కడ మాక్ టెస్ట్ను కూడా మనము కోర్సులో అనేది ఇంక్లూడ్ చేసినాం. సపరేట్గా మాక్ టెస్ట్ మాత్రమే వేలలో కాస్ట్ చేస్తుందండి. ప్రజెంట్ డిమాండ్ అలా ఉంది. కానీ మనం ఇక్కడ మన కోర్స్తోనే మాక్ టెస్ట్ కూడా కంబైన్ చేసి 5,000కే మీకు కోర్స్ అనేది అందిస్తున్నాం. ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ ఎంతవరకు? 15th అక్టోబర్ వరకు మాత్రమే ఈ ఫీజ్ వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత ఫీజ్ అనేది మనం రివైజ్ అనేది చేస్తాం. 7,000 రూపీస్కి అనేది మార్చడం అనేది జరుగుతుంది. సో కైండ్లీ యూటిలైజ్ ద బ్యూటిఫుల్ ఆఫర్ దట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఎందుకంటే మన కోర్సెస్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మిస్ అయినా ఇంకో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో మీరు ప్లేస్ అవ్వడానికి మన యొక్క ఈ అద్భుతమైన ఇన్ఫినిటీ కోర్సెస్ హెల్ప్ అవుతుంది. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం అయ్యింది. సో అందరికీ తెలుసు. సో మనం కూడా చాలా వీడియోస్ అనేవి చేస్తున్నాం. సో అలాగే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే 20,000 రూపీస్ కాస్ట్కి మనం ఏంటంటే సో చాలా వరకు ఏంటంటే కంప్లీట్ కోర్సెస్ అనేది మనం రికార్డింగ్ అనేది అందిస్తున్నాం 6 months వ్యాలిడిటీతో. అలాగే 30,000 కోర్స్కి వచ్చేసి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం అందిస్తున్నాము. లైవ్ అండ్ రికార్డెడ్ కావాలి అనుకున్నారంటే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది 35,000. అలాగే చూడండి, ఆఫ్లైన్ ఓకేనా మన క్లాసెస్కి వచ్చి డైరెక్ట్గా స్టాఫ్తో ఇంటరాక్ట్ అయ్యి మీకైనా డౌట్స్ క్లియర్ చేస్తూ సబ్జెక్ట్ వినాలి అనుకున్నంటే ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం 30,000 రూపీస్ కాస్ట్కి 6 monthsకి. అలాగే మనం లైఫ్ టైం వ్యాలిడిటీ తీసుకోవాలి అనుకున్నారంటే 40,000 రూపీస్కి మీకు అందిస్తున్నాం. సో ఈ యొక్క ఫీ కూడా వ్యాలిడిటీ ఎప్పటిదాకా అంటే 15th అక్టోబర్ దాకా. తర్వాత ఫీజ్ అనేది చేంజ్ చేయడం అనేది జరుగుతుంది. న్యూ బ్యాచెస్ అంతా కూడా స్టార్ట్ అయిపోయినాయండి. సో కైండ్లీ యూటిలైజ్ అండ్ జాయిన్. ఎందుకంటే లేట్ చేసే కొద్దీ యూ విల్ బీ లేట్ టు ద క్లాసెస్ అంతే. ఓకేనా? తర్వాత అలాగే మనకి తక్కువ టైం ఉంది ఏపీపీఎస్సీకి. సో ఇట్ విల్ బి వైస్ డెసిషన్. సో మేక్ ఇట్ క్విక్. తర్వాత దసరా అండ్ దీవాలి స్పెషల్ ఆఫర్ అనేది మనకి బ్యాంకింగ్ వాటన్నిటికి సంబంధితమైన కోర్సెస్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ 1,000 రూపీస్కును, అలాగే చూడండి క్వాంట్ ఇన్ఫినిటీ 1,000, సీసాట్ 3,000 రూపీస్కి, బ్యాంకింగ్ ఇన్ఫినిటీ 3,000కి, ఆర్ఆర్బీ 3,000కి, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ 5,000 రూపీస్కి. అలాగే బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీ కంప్లీట్ ప్యాకేజ్ కావాలి అనుకుని నిర్ణయించుకున్నా అంటే మీకు 6,000 రూపీస్కి కోర్స్ అనేది లభిస్తుంది. ఈ ఆఫర్స్ అంతా కూడా 15th అక్టోబర్ వరకు త్వరపడండి. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. ఓకే గైస్, సో మనం ఎప్పట్లాగే కరెంట్ అఫైర్స్లోకి ఎంటర్ అయిపోదాం. సో చాలామంది టీవీ అంటే జీ చూస్తూ ఉంటారు కదా. సో ఫోన్ అంటే సోనీ గుర్తొచ్చుంటుంది మీకు. ఓకేనా? సో కాకపోతే రీసెంట్గా ఓకేనా, సో ఇది ఏంటంటే ఎకనామిక్ సంబంధితమైన కరెంట్ అఫైర్స్ ఏంటంటే సిసిఐ అంటారు. ఓకేనా? సిసిఐ అని అంటారు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన దేశంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో తను ఏమంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటాం. ఓకేనా? సో అంటే ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇండియాలో జరుగుతున్న ఏవైనా కానీ కంపెనీస్ కానీ ఏవైనా కానీ ఆర్గనైజేషన్స్ ఏమన్నా ఉన్నా కానీ వాటి యొక్క డెసిషన్స్ కానీ వాటి ఆర్గనైజేషన్స్ మధ్య కాంపిటీషన్ హెల్తీగా జరగాలి, కొన్ని లీగల్ టర్మ్స్ అంతా కూడా ప్రాపర్గా వర్క్ అవ్వాలి అనే దానికోసం ఏంటి అంటే ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది చేస్తున్నారు. సో యాక్చువల్గా ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే రీసెంట్గా ఒక అప్రూవల్ ఇచ్చింది. మెర్జర్కి అప్రూవల్ ఇచ్చింది. మెర్జర్ అంటే అమాల్గమేషన్ అంటాం లేదంటే మర్జర్ అని అంటాం. ఆ రెండిటికి కూడా అర్థం ఒకటే. సో మనం చదువుతూనే వొకాబులరీకి అయిన వర్డ్స్ కూడా తెలుసుకున్నాం. సో అంటే రెండు కంపెనీలను కలిపేయడం. ఓకేనా? సో దాన్ని మనం మెర్జర్ అంటాం. యాక్చువల్గా ఈ మెర్జర్కి ఇచ్చారు. సో ఏంటంటే జీ. ఓకేనా? జీ ఎంటర్టైన్మెంట్స్ ప్లస్ అలాగే చూడండి బంగ్లా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకేనా? బంగ్లా ఎంటర్టైన్మెంట్. ఓకేనా? సో బంగ్లా ఎంటర్టైన్మెంట్. ఓకేనా? సో బంగ్లా ఎంటర్టైన్మెంట్
ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ కంపెనీ, రెండు కంపెనీలను కూడా, సో జీ అంటే ఫుల్ ఫామ్ తెలిసేసుకుందామా. సో అంటే ఏంటంటే జీ ఎంటర్టైన్మెంట్, ఓకేనా, జీ ఎంటర్టైన్మెంట్, ఓకేనా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, ఓకేనా, ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. సో ఈ కంపెనీ, ఈ రెండు కంపెనీలు కూడా ఏంటంటే మెర్జ్ చేయడం జరిగింది. ఏ కంపెనీతో మెర్జ్ చేశారు అంటే, ఓకేనా, సిఎంఈ కంపెనీ. ఆ కంపెనీ పేరు ఏంటంటే సిఎంఈ కల్వర్, ఓకేనా, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్, ఓకేనా, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్, ఓకేనా, కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్, ఓకేనా. సో దాంతో అనేది మెర్జ్ అనేది చేస్తున్నారు. కాకపోతే మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అద్భుతమైన విషయాలు చూస్తూ ఉంటాము. ఏంటి అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే సిఎంఈ కంపెనీ గురించి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తాను. ఏంటంటే ఇది ఇండైరెక్ట్, ఓకేనా, ఇండైరెక్ట్ సబ్సిడరీ, ఓకేనా, ఇండైరెక్ట్ సబ్సిడియరీ అంటే ఏంటంటే ఇది ఇంకో కంపెనీ యొక్క ఒక చిన్న కంపెనీ, ఓకేనా. సో అంటే ఏంటంటే ఒక ఎన్లార్జ్ కంపెనీ యొక్క చిన్న పార్ట్ అంటారు కదా. సో అలాగా ఇది ఏ కంపెనీకి సబ్సిడరీ అంటే సోనీ గ్రూప్ కంపెనీకి, ఓకేనా, సోనీ గ్రూప్, ఓకేనా. సోనీ గ్రూప్ అంటే అందరికీ తెలుసు కదా. సోనీ కంపెనీ ఏదైతే ఉందో సోనీ గ్రూప్ కార్పొరేషన్ అంటారు, ఓకేనా, సోనీ గ్రూప్ కార్పొరేషన్స్. ఈ కంపెనీలో ఇది కూడా ఒక భాగమే. అంటే ఏంటి, ఇండైరెక్ట్గా సిఎంఈ అనేది ఏంటి, సోనీ గ్రూప్ యొక్క భాగం. సో అలాగే సోనీ గ్రూప్ ఎవరితో మెర్జ్ అయినారు. సో ఇప్పుడు ఏంటంటే సిసిఏ ఆర్డర్స్ ప్రకారం అంటే జీ మరియు బంగ్లా ఎంటర్టైన్మెంట్ అంతా కూడా సోనీ గ్రూప్తో కంబైన్ అనేది అవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఏంటంటే మనం అవుట్కమ్ చూడాలి. జీ అనేది ఏ కంపెనీతో మెర్జ్ అయింది, సోనీ. సో బ్యాక్గ్రౌండ్ స్టోరీలో మీరు న్యూస్లో చదివేటప్పుడు ఇలా అంతా ఉంటుంది. ఫైనల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావాల్సింది ఈ పాయింట్. సో మనం ప్రతి ఒక్క పాయింట్ చదువుతున్నప్పుడు ఏంటంటే సో అన్నీ చదువుతాం. చదివిన తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కరెంట్ అఫైర్స్లో ఎగ్జామ్కి ఎలా అడగచ్చు అనేది మీరు ఆలోచించాలి, ఓకేనా. సో ఇక్కడ చూడండి ఒక అద్భుతమైన విషయం. ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుతాము. ప్రిపేర్ అయిన తర్వాత థియరీ మొత్తం చదివిన తర్వాత ఫైనల్గా ఒక కన్క్లూషన్ రావాలి. ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్లో ఏం అడగచ్చు, ఏం మనం థింక్ చేయొచ్చు, ఏవి వల్ల ఒకవేళ ప్లాన్ చేస్తే ఏది ఉండొచ్చు అనేది మనకు తెలుసుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే నబార్డ్ బ్యాంక్. నబార్డ్ బ్యాంక్ అంటే ఏంటి? సో నబార్డ్ బ్యాంక్ యొక్క ఫుల్ ఫామ్, ఓకేనా. సో నబార్డ్ బ్యాంక్ యొక్క ఫుల్ ఫామ్ అనేది నాకు మీరు కమెంట్ సెక్షన్లో చేయగలరు, ఓకేనా. సో కొన్ని విషయాలు మీకు వర్క్ ఇస్తాను. సో అంటే మనం ఇలా చేసాము అంటే ఏంటంటే దట్ విల్ మేక్ మోర్ సెన్స్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్గా అనేది అయిపోతుంది. సో నబార్డ్ యొక్క ఫుల్ ఫామ్ కమెంట్లో చేయండి. మీకు తెలిసినా పర్లా, తెలియకపోతే తెలుసుకొని చేయండి, తెలిసినా పర్లా చేయండి, ఓకేనా. సో ఎందుకంటే ఇట్ విల్ బ్రింగ్ ఏ ప్రాక్టీస్, ఓకేనా. రేపు ఈ వర్క్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా మర్చిపోరు. ఈ నబార్డ్ బ్యాంక్ వచ్చేసి 222 crores అనేది అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఎవరికంటే పంజాబ్ గవర్నమెంట్కి, ఓకేనా, పంజాబ్ గవర్నమెంట్కి అనేది సో 222 కోట్లు వచ్చేసి నబార్డ్ బ్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఇంకో అద్భుతమైన విషయం చెప్తా చూడండి. నబార్డ్ బ్యాంక్ దేనికోసం వర్క్ చేస్తుంది? రూరల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే గ్రామ స్థాయిలో అభివృద్ధి కోసం పనిచేసే ఒక బ్యాంకే నబార్డ్. అది కానీ మీకు అర్థమైందంటే ఇప్పుడు పంజాబ్లో దేనికి ఇచ్చి ఉంటుంది? ముఖ్యంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనికోసం రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం డెవలప్మెంట్ ఫండ్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్. సో ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, RIDF రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఎవరిస్తారు అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, నబార్డ్, ఓకేనా. సరే మీరు ఫండ్ ఇచ్చారు అంటే సో ఈ యొక్క గ్రామ స్థాయిలో ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్నపిల్లలకి చదువుకోవడానికి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్స్ని అభివృద్ధి చేయడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే స్కూల్స్, వాటిని అభివృద్ధి చేయడం. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయాలి అనుకుంటున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాస్ రూమ్స్, ఓకేనా. స్టూడెంట్స్కి తగినంత క్లాస్ రూమ్స్ లేవు కాబట్టి అడిషనల్గా క్లాస్ రూమ్స్ అనేది స్థాపించడానికి నిర్ణయించారు విత్ దిస్ ఫండ్, ఓకేనా. క్లాస్ రూమ్స్ తర్వాత ఏంటంటే ల్యాబ్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా చిన్నపిల్లలకి స్కూల్స్లో ఏంటంటే ల్యాబ్స్ ప్రొవైడ్ చేయడం. తర్వాత ప్లే గ్రౌండ్స్, ఓకేనా, ప్లే గ్రౌండ్స్ చేయడం. ఇంకా చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్కూల్స్లో ఇంకా ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్డ్ ఉందో అన్నీ కూడా వారు చేయడం అనేది జరిగింది. సపరేట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది పంజాబ్లో. సో వారే ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం సార్ పంజాబ్ కరెంట్ అఫైర్స్ మనకి ఎందుకు సార్ అంటే అలా కాదు. మనకు కొన్ని విషయాలు మనం ఇంటర్లింక్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి. అలా ఏంటంటే ఫస్ట్ నబార్డ్ అంటే ఏంటి, ఏ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేది నబార్డ్ రిలీజ్ చేస్తుంది. తర్వాత ఈ రూరల్లో గ్రామ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటంటే మీరు తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్లో స్కూల్స్, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, ప్లే గ్రౌండ్స్ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకేనా. సో ఇలా మనం గుర్తుపెట్టుకోవాలా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దామా.
సో అలాగే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఏంటి అంటే దిస్ ఇస్ ఆల్సో ఎకనామీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్. రూపే డెబిట్ కార్డ్ అందరికీ తెలుసు కదా, రూపే డెబిట్ కార్డ్. సో మన ఇండియా నుంచి ఇండిజినస్గా డెవలప్ చేసిన ఒక రూపే డెబిట్ కార్డ్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రూపే డెబిట్ కార్డ్ ఏంటి అంటే మన ఇండియాలో లాంచ్ చేసాం, అందరికీ తెలిసిందే. అలాగే ఈ రూపే డెబిట్ కార్డ్ని ఎవరు లాంచ్ చేశారు, ఎవరు మెయింటైన్ చేస్తారంటే ముఖ్యంగా ఏంటంటే నేషనల్ పేమెంట్స్, ఓకేనా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో అంటే ఏంటంటే ఎన్పిసిఐ అంటాము. సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్, ఓకేనా, కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మొత్తానికి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్పిసిఐ ద్వారానే ఈ యొక్క రూపే కార్డ్స్ అన్నీ కూడా లాంచ్ చేస్తున్నాం. కాకపోతే మనకి ఏంటి అంటే రీసెంట్గా ఏంటంటే ఓమన్, ఓకేనా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఓమన్, ఓకేనా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఓమన్, మనకి ఎలాగైతే ఆర్బీఐ ఉందో సో అదేవిధంగా ఓమన్ అనే దేశానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఓమన్ అనేది ఉంది నాన్న. సో వారు కూడా ఏంటంటే ఈ రూపే కార్డ్స్ అనేది లాంచ్ చేశారు. ఏంటంటే రూపే కార్డ్స్ అనేది లాంచ్ చేశారు. అంటే ఇక నుంచి ఏంటంటే మన ఇండియన్ కార్డ్స్, ఓకేనా, మన ఇండియాలో ఉండే ఇండియన్ రూపే కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే ఇక నుంచి ఓమాన్ దేశంలో, ఎక్కడది ఓమాన్, ఓకేనా, ఓమాన్ నెట్వర్క్, ఓకేనా, ఓమాన్ నెట్వర్క్ అంటారు. సో ముఖ్యంగా అక్కడ ఉంటున్న ఏటీఎంస్లో అన్నిట్లో కూడా ఇవి వర్క్ అనేది చేస్తుంది. సో దీనికైనా అప్రూవల్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే విధంగా మన ఇండియా కూడా ఏంటంటే ఓమన్కి సంబంధితమైన కార్డ్స్ని కూడా యాక్సెప్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో ఏంటంటే ఇది ఒక సత్సంబంధం నాన్న. రెండు దేశాల మధ్యలో ఎప్పుడు కూడా ఏంటంటే ఒక మంచి సత్సంబంధం ఏర్పడుతుంది. ఎలాగా అంటే ఇలాంటి విషయాల ద్వారానే వారికి ఒక మెయింటెనెన్స్ అనేది పాజిటివిటీ అనేది జరుగుతుంది. తరువాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దామా. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ అనేది ఏంటి, చాలా వరకు అమౌంట్ అనేది ఇస్తూ ఉంటుంది, అవునా కదా. సో వరల్డ్ బ్యాంక్ అంటే ఏంటి, సో అమౌంట్స్ ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. సో ఆ వరల్డ్ బ్యాంక్కి సంబంధితమైన ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్, ఓకేనా. సో అంటే వరల్డ్ బ్యాంక్కి చెందిన ఒక సపరేట్ ఏజెన్సీ ఉందన్న, లేదంటే ఆర్గనైజేషన్ ఉంది. అది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ అంటాం. అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులు చేస్తుంది. సో దాన్నే మనం ఏమంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్ప్, ఓకేనా, ద ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్ప్, ఓకేనా, ద ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్ప్ అంటే కార్పొరేషన్ అంటాము. సో కార్ప్ అంటాము, ఐఎఫ్సి. సో ఇదే ముఖ్యంగా ఏంటంటే ఫండింగ్ అనేది ఇస్తుంది. సో వారు కొత్తగా ఏంటంటే సింపుల్గా రీసెంట్గా $6 బిలియన్, అంటే $6 బిలియన్, సో హ్యూజ్ అమౌంట్ అనేది, ఓకేనా, $1 బిలియన్ అనేది. సో ఏంటంటే ఫైనాన్సింగ్ ఫెసిలిటీగా అనేది అనౌన్స్ చేశారు, ఓకేనా, ఫైనాన్సింగ్ చేస్తున్నాం అనేది అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు మనకి మళ్ళీ డౌట్ వస్తుంది, సార్ అంత డబ్బులు ఎందుకు సార్, ఓకేనా. సో అంత డబ్బులు ఎందుకు వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్లోబల్ ఫుడ్ క్రైసిస్. దేనికోసం, గ్లోబల్ ఫుడ్ క్రైసిస్ అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సో సరైన భోజనం లభించకుండా చాలా వరకు ఏంటంటే మనీ లేకుండా పోతుంది కాబట్టి, ఫుడ్ లేకుండా పోతుంది కాబట్టి ఆ గ్లోబల్ ఫుడ్ క్రైసిస్ని హ్యాండిల్ చేసే విధంగా $6 బిలియన్ అనేది వారు రిలీజ్ చేశారు, ఓకేనా. సో అలాగే వీరు మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రైవేట్ సెక్టర్, ఓకేనా, ప్రైవేట్ సెక్టార్ని చాలా వరకు బలపరుస్తూ, ఓకేనా, ప్రైవేట్ సెక్టార్ని బలపరుస్తూ, అలాగే చాలా వరకు ఏంటంటే ఈ క్రిసిస్, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ యొక్క సమయాల్లో ఏవైతే ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా క్రిసిస్ టైం కదా. సో అలా అటువంటి ఏదైనా టైంలో వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ సెక్టర్ కూడా గవర్నమెంట్తో ముడిపడి చాలా వరకు ఏంటంటే సపోర్ట్ ఫుడ్ ప్రొడక్షన్స్, అంటే ఏంటంటే ఫుడ్ ప్రొడక్షన్స్ అనేది చాలా వరకు ప్రొడక్షన్ చేయడానికి అనేది సపోర్ట్ అనేది చేయాలి అనేది వారు తెలపడం అనేది అయ్యింది. సో ముఖ్యంగా ఏంటంటే కోవిడ్ పాండమిక్ తర్వాత చాలా వరకు మనము రికవర్ అవుతూ ఉన్నాము. అదేవిధంగా యుక్రెయిన్ క్రైసిస్, సో అతిపెద్ద సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నదంటే యుక్రెయిన్ వారు, తర్వాత ఏంటంటే కోవిడ్-19, ఓకేనా. సో ఇలా చాలా విషయాలు అడ్డుకుంటూ వలన మనం ఏంటంటే ఫుడ్ ప్రొడక్షన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న రిక్వైర్డ్ ఫుడ్ నీడ్ని ఫుల్ఫిల్ చేయాలి. ఇవి మాత్రమే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్లైమేట్ చేంజ్, ఓకేనా, వాతావరణ మార్పులు ఏవైతే ఉన్నాయో క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో సో దానివల్ల కూడా ఏంటంటే ఫుడ్ క్రైసిస్ అనేది ఎక్కువగా ఉంది. అలాంటి వాటిని మనం ఓవర్కమ్ అనేది చేయాలి అనేది వారు తెలపడం అనేది జరిగింది. తరువాత ఇంకో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్, ఓకేనా, జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధితమైన కరెంట్ అఫైర్స్ అన్న. సో జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో, ఓకేనా. సో ఇప్పుడు యూనియన్ టెరిటరీ కదా. సో ఆ యూనియన్ టెరిటరీలో ఏంటి అంటే చూడండి పహారియా ట్రైబ్స్ ఉండేవాళ్ళు, ఓకేనా, పహారీ
ట్రైబ్స్ ఉండేవాళ్ళు. సో వారికి ఏంటంటే ఆ పహారీ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రైబ్స్కి అనేది గవర్నమెంట్ అనేది అఫీషియల్గా అఫీషియల్గా ఏం చేశారు అంటే ఎస్టీ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్టీ స్టేటస్ అంటే అఫీషియల్గా ఇక్కడి నుంచి అంటే ఆ పహారీ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఎస్టీ ట్రైబ్స్గా అనౌన్స్ చేయడం. సరే, ఇప్పుడు మనకి ఇంకొక డౌట్ వస్తుంది, సార్ ఇది యూనియన్ టెరిటరీ కదా సార్, అంటే ఎవరు సార్ దాని అంతా అనౌన్స్ చేశారంటే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పవర్ ఎక్కువగా ఉంటుంది. యూనియన్ టెరిటరీ. సో అందువల్ల హోమ్ మినిస్టర్ మన ఇండియా యొక్క హోమ్ మినిస్టర్ అయిన అమిత్ షా గారు అమిత్ షానే సో ఈ యొక్క గుర్తింపు అనేది ఇవ్వడం అనేది జరిగింది. కాకపోతే దీని తర్వాత మనకేంటంటే ఈ పహారియాకి రికమెండేషన్ చేశారు అంటే ఎస్టీ స్టేటస్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా ఏదో ఒక కమిటీ పెట్టి లేదంటే కమిషన్ పెట్టి దాన్ని స్టడీ చేయమంటారు కదా. సో అలా స్టడీ చేయమని కమిషన్ ఏంటంటే జస్టిస్ జీడి శర్మ కమిషన్ అనేది యాక్చువల్గా అంతకుముందు ఎస్టాబ్లిష్ చేశారు నాన్న. సో ఈ యొక్క సో కాల్డ్ పీపుల్ యొక్క సో పహారీ పీపుల్ యొక్క స్టేటస్ని అన్నిటిని స్టడీ చేసి వారు ఎలిజిబుల్ కాదా అన్నీ చూసి సో వారి యొక్క రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏం తెలిపారంటే ఏంటంటే రికమెండెడ్ అంటే ఏంటంటే వీరికి సో ఎస్టీ స్టేటస్ ఇవ్వాలి అనేది రికమెండ్ అనేది చేశారు. సో ఆ రికమెండేషన్స్ని గవర్నమెంట్ అనేది ఫుల్ఫిల్ అనేది చేసింది. సో అలాగే చూడండి, సో ఇంకా చూసాము అంటే ఇంకా వరకేనంటే సో అదే టైంలో ఏంటంటే ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్లో మన హోమ్ మినిస్టర్ గారు విజిట్కి వెళ్ళారు కాబట్టి ఇంకా చాలా విషయాలను ఇనాగ్రేట్ కూడా చేయడం అనేది జరిగింది. ఓకే, తర్వాత సో నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ. నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీకి కెమిస్ట్రీ ఫీల్డ్లో వచ్చేసి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది 2022కి. సో 2022కి ఇవ్వడం జరిగింది. సో ఎవరికి ఇచ్చారంటే కెరోలిన్ బెర్టోజీ. సో ఇతను ఏంటంటే అమెరికన్. సో వారికి ఇవ్వడం జరిగింది. 3 మెంబర్స్ షేర్ చేసుకున్నారు ఈ బిరుదుని. సో వారెవరో కూడా మనం చూస్తాం. సారీ, ఐ నీడ్ టు రైట్ ఇట్ హియర్, చిన్న కరెక్షన్ అండి. సో బెర్టోజీ తర్వాత బ్రాకెట్ కెరోలిన్ బెర్టోజీ తర్వాత మార్టన్. సో మార్టన్ మెల్డాల్. సో హీ ఈస్ ఫ్రమ్ డానిష్. తర్వాత నెక్స్ట్ పర్సన్ ఏమంటే బ్యారీ షార్ప్లెస్. సో వీరు కూడా అమెరికాకి చెందిన వ్యక్తి. సో వీరి ముగ్గురికి కలిపి ఏంటంటే సో నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అలాగే వారి ఇచ్చిన దానికి మెయిన్ రీజన్ అంటే క్లిక్ కెమిస్ట్రీ. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మీకు చాలా 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 రాబోయే ఎగ్జామ్లో ఇంపార్టెంట్. సో కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అది. 5 స్టార్కి 6 స్టార్స్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ దేనికి ఇచ్చారు అంటే క్లిక్ కెమిస్ట్రీ అనే దానికోసం ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్లిక్ కెమిస్ట్రీ గురించి ఇచ్చారు అంటే ఆ క్లిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అంటే స్నిప్పింగ్ మాలిక్యూల్స్ అంటారు. అంటే ఈ యొక్క టెక్నాలజీలో ఏంటంటే మాలిక్యూల్స్ని మనము చిన్న పీసెస్గా అనేది కట్ చేయడం లేదంటే దాన్ని క్లిక్ చేయడం అలాగా వాటిని మనం అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇట్ ఈస్ అబౌట్ లింకింగ్ టుగెదర్ మాలిక్యూల్స్ లైక్ దోస్ ఇన్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక్కొక్క మాలిక్యూల్ స్నిప్పింగ్ అంటే సో వాటిని కనెక్ట్ చేయడం, వాటిని బ్రింగ్ ఆన్ చేయడం. సో ముఖ్యంగా ఇలా కూడా రాసుకోండి. సో యూ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్. లింకింగ్ అని రాసుకున్నాను. స్నిప్పింగ్ కన్నా కానీ లింకింగ్ అంటే ఏంటంటే ఈ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లింక్ చేస్తూ లివింగ్ సెల్స్లో ఎలా అవుతుందో సో ఆ విధంగా అనేది వారు చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల వీటిని స్టడీ చేయడం వల్ల యాక్చువల్గా ప్రాబ్లం ఏముంది సార్, బెనిఫిట్ ఏముంది సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీటిని ఎక్కువగా సెల్స్ని ట్రాక్ చేసి బయాలజికల్ ప్రాసెస్ని అన్నీ స్టడీ చేసామంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఇవి హెల్ప్ఫుల్గా ఉంటుందని తెలియజేస్తున్నాం. క్యాన్సర్ ట్రీట్మెంట్కి అనేది దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ సో అనేది ఓవరాల్గా అనేది తెలపడం జరిగింది. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ యాస్ ఈ క్లిక్ కెమిస్ట్రీ. సో వీరికి దానికి నోబెల్ ప్రైజ్ ఫర్ కెమిస్ట్రీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే చూడండి 66th 66వ ధర్మచక్ర పరివర్తన ది కాల్ ఇట్ as like this ధమ్మచక్ర పరివర్తనం లేదంటే ప్రవర్తనం డే. ధర్మచక్ర ప్రవర్తనం డే అంటారు. సో అదేనే సెలబ్రేట్ చేశారు. దట్ ఈస్ టు బి సెలబ్రేటెడ్. సో ఏంటంటే దీక్షాభూమి నాగ్పూర్లో ఎక్కడ సెలబ్రేట్ చేశారంటే దీక్షాభూమి. దీక్షాభూమి అనేది
దేన్ని అంటాం అనేది గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీక్షాభూమి అనేది ఏంటంటే నాగ్పూర్ని అంటాం. ఓకే, నాగ్పూర్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో ఉంది. దాన్నే మనం దీక్షాభూమి అంటాము. సో యాక్చువల్గా ఎందుకు మనం సెలబ్రేట్ చేస్తున్నామంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ యొక్క డే అనేది ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నామంటే యాక్చువల్గా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఓకేనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఓకేనా. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏంటి అంటే హీ హ్యాడ్ టుక్ ద బుద్ధిజం, ఓకేనా. సో బుద్ధిజాన్ని ఎప్పుడు తను తీసుకున్నారంటే బుద్ధిజం వచ్చేసి యాక్చువల్గా విజయదశమి, ఓకేనా, విజయదశమి రోజు, ఓకేనా, విజయదశమి రోజు దట్టు ఇన్ 14th October 1956 నాడు హీ హ్యాడ్ ఎంబ్రేస్డ్ ద బుద్ధిజం. అంటే ఏంటంటే బుద్ధిజాన్ని తను ఫాలో అయ్యాడు. సో అందువల్ల ఆ రోజుని, ఓకేనా, సో విజయదశమి రోజుని ఏంటంటే దే సెలబ్రేట్ యాజ్ ది సో కాల్డ్, ఎలా సెలబ్రేట్ చేస్తారు అంటే ధమ్మచక్ర పరివర్తనం డేగా అనేది సెలబ్రేట్ చేస్తారు. సో దాన్ని గుర్తించుకుంటూ, అలాగే దీక్షాభూమిలో ఎక్కువగా గ్రాండ్ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. దీక్షాభూమి అనేది అంటే అదే నాగ్పూర్లో, మహారాష్ట్రలో ఉన్న నాగ్పూర్ సిటీలో అనేది ఉంటుంది, ఓకేనా. సో సిటీనే అలా అంటాం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, సో చూడండి, స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్, గుజరాత్, ఓకేనా. గుజరాత్ యొక్క సీఎం ఎవరంటే భూపేంద్ర పటేల్, ఓకేనా. సో భూపేంద్ర పటేల్. సో తను ఏంటంటే కొత్తగా చాలా స్కీమ్స్ అనేది ఇండస్ట్రీస్కి అనేది ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇండస్ట్రీస్కి అనేది చాలా వరకు స్కీమ్స్ అంతా కూడా బెనిఫిటింగ్ స్కీమ్స్ అనేది అందించారు. అందులో ఏంటంటే 12.5 lakh crores అంటే 12.5 లక్షల కోట్లు, ఓకేనా. సో కోట్లు అనేది స్టేట్లో, అంటే గుజరాత్ స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ రూపంలో రప్పిస్తాము అనేది తెలిపారు, ఓకేనా. ఇన్వెస్ట్మెంట్ రూపంలో, అది కూడా ఏంటంటే నెక్స్ట్ 10 yearsలో, ఓకేనా, ఇంకో రాబోయే 10 yearsలో మేము పెట్టుబడి పెడుతున్నాము, అలాగే డెవలప్ చేస్తున్నాము అనేది చెప్పారు. సో అలాగే ఏంటంటే ఈ యొక్క మీటింగ్లో భాగంగా ఏంటంటే ఆత్మనిర్భర్, ఓకేనా. సో ఎలాగైతే మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్లోగన్ ఏదైతే ఆత్మనిర్భర్ అనేది ఒక విషయం చాలా వరకు ట్రెండీ అవుతుందో, సో అదేవిధంగా, ఓకేనా, సో ఆత్మనిర్భర్ గుజరాత్ స్కీమ్స్, ఓకేనా, ఆత్మనిర్భర్ గుజరాత్ స్కీమ్స్ అనేది వారు ఇంట్రడ్యూస్ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే 2022 గాను చాలా వరకు ఇండస్ట్రీని బెనిఫిట్ చేసే విధంగా, సో ఈ స్కీమ్స్ అంతా కూడా ఇండస్ట్రీస్ని చాలా వరకు హెల్ప్ చేసే విధంగా అనేది లాంచ్ చేస్తున్నారు. ఇంకా కూడా ఏంటంటే చాలా ఇనిషియేటివ్స్ అంతా కూడా ఇక్కడ లాంచ్ అనేది చేస్తున్నారు, ఓకేనా. సో దిస్ ఇస్ వాట్. తర్వాత నెక్స్ట్, ఓకేనా, మన పిఎం మోడీ గారు, ఓకేనా. సో పిఎం ఏం చేశారు అంటే ఎయిమ్స్, ఓకేనా, AIIMS మెడిసిన్ కాలేజ్ ఎయిమ్స్ చేసి, ఓకేనా. సో కోతిపుర, ఓకేనా, ఎక్కడుందంటే కోతిపుర, ఓకేనా, కోతిపురాలో, దట్టు ఇన్ కోతిపుర ఇన్ బిలాస్పూర్, ఎక్కడ బిలాస్పూర్ దగ్గర, బిలాస్పూర్ డిస్టిక్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో అక్కడ ఏంటంటే న్యూగా అనేది ఇనాగ్రేట్ చేశారు. ఏం చేశారు దీన్ని? ఇనాగ్రేట్ అంటే కొత్త కాలేజ్గా అనేది వారు స్టార్ట్ అనేది చేశారు, ఓకేనా. సో ఇనాగ్రేట్ అనేది చేశారు. సో అలాగే ఏంటంటే ఈ యొక్క సో కాల్డ్ ప్రాజెక్ట్ కింద ఏంటంటే మ్యాక్సిమం ఆఫ్ 247 acres కవర్ అయ్యింది. సో అలాగే సో 1471 crores కూడా ఇన్వాల్వ్ అనేది అయ్యింది, ఓకేనా. సో ఇంకా ఇది మాత్రమే కాకుండా ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇంకా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేది పిఎం మోడీ గారు లాంచ్ చేస్తారు. ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే హైడ్రో, ఓకేనా, హైడ్రో ఇంజనీరింగ్ కాలేజ్, ఓకేనా, గవర్నమెంట్కి చెందిన గవర్నమెంట్ హైడ్రో ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఓపెన్ చేశారు. దట్ ఇన్ బిలాస్పూర్, ఎక్కడ బిలాస్పూర్లో, ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ అండి. ఇది మాత్రమే కాకుండా సో ఇంకా ఏంటంటే మెడికల్ డివైసెస్ పార్క్, ఓకేనా, మెడికల్ ఓకేనా. సో మెడికల్ డివైసెస్ పార్క్ అనేది అంటే నాలాగర్, ఓకేనా, నాలాగర్. సో అక్కడ వచ్చేసి దీన్ని స్టార్ట్ అనేది చేశారు. సో ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్కైనా అప్రూవల్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO అంటాం. సో అది ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 2023, ఓకేనా. సో ఫైనాన్షియల్ ఇయర్ 2023 అంటే ఈ నెక్స్ట్ రాబోయే సంవత్సరాలకు వచ్చేసి చాలా వరకు మన ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది స్లో అవుతుంది అనేది తెలిపారు, ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం చూసినప్పుడు ఏంటి అంటే సో ఇక్కడ ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇన్ అప్కమింగ్ ఇయర్స్ ఇట్ వుడ్ బికమ్ 3.5% అనేది తెలపడం అనేది జరిగింది, ఓకేనా. సో వరల్డ్ ట్రేడ్ WTO ఏం చెప్పారంటే గ్రోత్ ఫోర్కాస్ట్, ఏంటది గ్రోత్ ఫోర్కాస్ట్, ఓకేనా, గ్రోత్ ఫోర్కాస్ట్ అనేది చేశారు. సో అందులో ఏంటంటే ఇండియా యొక్క గ్రోత్ అనేది స్లోగా గ్రో అవుతుంది అని నిజాన్ని వారు తెలిపారు, ఓకేనా.
సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ఇండియాకి సంబంధితమైన నేషనల్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే ఇండియా వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, ప్రపంచంలోనే అత్యధికంగా ఓకేనా. సో ప్రపంచంలోనే అత్యధికంగా ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ ఓకేనా. సో అంటే షుగర్ ప్రొడక్షన్లో మన ఇండియా అనేది టాప్ ప్లేస్కి రీచ్ అయిపోయిందన్న. సో ప్రపంచంలో అత్యధికమైన షుగర్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నా అంటే ఇండియాలోనే. అలాగే సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్, సో ఎగుమతుల్లో మనం ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్గా అనేది అయి ఉన్నాము ఓకేనా. ఎక్స్పోర్టర్గా అనేది మారి ఉన్నాము. సో ఇది మాత్రమే కాదు, సుమారుగా మనం ఎంత ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇంకా చూసాము అంటే 35 lakh tons ఆఫ్ షుగర్ అనేది ఏంటంటే మనము ఇథనాల్ ప్రొడక్షన్లో, గుర్తుపెట్టుకోండి షుగర్ అనేది ఏంటంటే ఇథనాల్ ప్రొడక్షన్లో కూడా మనము ఉపయోగిస్తూ ఉన్నాము. సో ఇథనాల్ ప్రొడక్షన్స్లో కూడా ఆటోమేటిక్గా మన గ్రోత్ అనేది జరుగుతుంది. అంటే షుగర్ ఇండస్ట్రీ, షుగర్ మిల్స్లో వస్తున్న వేస్ట్ ప్రొడక్ట్స్ వీటన్నిటి నుంచి కూడా ఏంటంటే మనము చాలా వరకు ఇథనాల్స్ ఇవన్నీ కూడా మనము జనరేట్ అనేది చేస్తున్నాం ఓకేనా. సో అలాగే ఎగుమతి చేయడం వల్ల కూడా మన ఇండియాకి చాలా మంచి లాభం వస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే వీ గెట్ ద మనీ ఓకేనా. సో ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి లభిస్తుంది, ఫారిన్ అమౌంట్స్ అనేది లభిస్తాయి. తరువాత చూడండి, సో చాలామందికి తెలుసు ఏంజెలా మార్కెల్. సో ఈ పేరు వినుంటారు, ప్రస్తుతానికి కాదు అంతకుముందు ఓకేనా. ఏంజెలా మార్కెల్ ఓకేనా. ఏంజెలా మెర్కెల్, మార్కెల్ ఎంఈఆర్ ఓకేనా, మెర్కెల్ ఓకేనా. ఏంజెలా మెర్కెల్ వచ్చేసి సో ఫార్మర్ అంటే ముందు జర్మనీ యొక్క కౌన్సిలర్గా ఉన్నారు. ఫార్మర్ జర్మన్ కౌన్సిలర్ ఓకేనా. సో నాట్ కౌన్సిలర్, ఛాన్సలర్ అంటాం ఓకేనా. జర్మన్ ఛాన్సలర్ ఓకేనా. జర్మన్ ఛాన్సలర్ అంటాము హెడ్ని. సో వారు సో జర్మన్ ఛాన్సలర్గా ఉన్నారు. సో వారికి ఒక గుర్తింపు అనేది లభించింది ఏంటంటే 2022 యొక్క ఓకేనా యుఎన్ యొక్క ఓకేనా యునైటెడ్ నేషన్ యొక్క రెఫ్యూజీ ఏజెన్సీ ఓకేనా. రెఫ్యూజీ ఏజెన్సీ ద్వారా ఓకేనా. రెఫ్యూజీ ఏజెన్సీ ద్వారా ఏంటంటే సో బెస్ట్ ఎవర్ గుర్తింపు, దాన్ని ఏమంటామంటే నాన్సన్ రెఫ్యూజీ అవార్డ్, నాన్సన్ రెఫ్యూజీ అవార్డ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో అంటే వారి యొక్క సేవలను గుర్తిస్తూ రెఫ్యూజీ అవార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు, సో చాలా వరకు అంటే షీ ప్రొటెక్టెడ్, తను పరిపాలిస్తున్న కాలం వరకు, తను ఆ లీడర్షిప్లో ఉన్నంత కాలం వరకు ప్రొటెక్టెడ్ ద అసైలమ్ సీకర్స్, ప్రొటెక్టెడ్ ద అసైలమ్ సీకర్స్, ఎవరైతే అసైలం కోరుకుంటున్నారో సో వారందరినీ కూడా చాలా జాగ్రత్తగా అనేది ప్రొటెక్ట్ అనేది కాపాడుకుంటూ రావడం అనేది జరిగింది. సో అలాగే ఈ నాన్సన్ అవార్డు గురించి మనం తెలుసుకున్నాం ఓకేనా. ఈ యొక్క నాన్సన్ అవార్డు అంటే ఏంటో తెలుసుకోండి. యుఎన్ నుంచి కూడా పీస్ ప్రైజ్గా అనేది ఇస్తారు. ఈ నాన్సన్ అవార్డు గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నెసెసిటీ అయితే ఉంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే తక్కువ ఉన్న విషయాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా అనేది ఉంటుంది. సో 1954లో అనేది ఈ అవార్డు ఇవ్వడం అనేది స్టార్ట్ అయింది ఓకేనా. సో అలాగే ఏంటంటే ఫస్ట్ ఓకేనా యుఎన్హెచ్సిఆర్ ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే సో యాక్చువల్గా దిస్ వాస్ క్రియేటెడ్ టు హానర్ ఓకేనా. సో మొట్టమొదటిసారిగా వచ్చేసి యుఎన్హెచ్సిఆర్ ఓకేనా, యుఎన్హెచ్సిఆర్ని అలాగే గౌరవిస్తూ ఈ యొక్క అవార్డ్ అనేది స్టార్ట్ అనేది చేశారు ఓకేనా. సో అలాగే హ్యూమానిటేరియన్ యాక్సెస్ ఇవన్నీ కూడా యుఎన్హెచ్సిఆర్లో పనిచేసి చాలా వరకు ఏంటంటే సో ఎక్స్ప్లోరర్ అయినా ఓకేనా. ఫ్రిడ్జ్ ఓకేనా, స్పెల్లింగ్ కొద్దిగా కష్టమేనండి ఇది. ఫ్రిట్జోఫ్ ఓకేనా, ఫ్రిట్జోఫ్ నాన్సన్ అనే వ్యక్తిని గుర్తిస్తూ సో అతని నేమ్ మీద ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే చాలా వరకు ఏంటంటే వేరే దేశాలకు అలా కూడా అసైలమ్ సీకర్స్గా అలాగే రెఫ్యూజీస్లా వెళ్తూ ఉంటారో వాళ్ళని హెల్ప్ చేయడానికి ఓపెన్ హార్ట్గా ముందుకు వచ్చి చేసినందుకే ఈ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా. సో ఇదండి ఓవరాల్గా మనం ఈరోజు చూడాల్సిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూసాము. సో అలాగే స్టూడెంట్స్ అందరికీ ఆల్రెడీ చెప్పింది, తప్పకుండా ఎస్ఎస్సి ఇన్ఫినిటీలో ఎన్నడూ లేనటువంటి విధంగా అత్యధికమైన పోస్టింగ్స్ అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఇంతకన్నా గోల్డెన్ ఆపర్చునిటీ అయితే మీకు అవైలబుల్లో ఉండదండి. సో అలాగే ఏపీపీఎస్సీలో కూడా నోటిఫికేషన్ చాలా అద్భుతంగా రిలీజ్ చేసినారు. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఈజ్ ప్రీషియస్ దెన్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. సో మనకి దేనికన్నా కానీ అన్నిటికన్నా ఎక్కువ వాల్యూ అయింది టైం. సో డోంట్ వేస్ట్ ఇట్, కైండ్లీ యూటిలైజ్ ఇట్ అండ్ కీప్ ఆన్ ప్రిపేరింగ్. దిస్ ఇస్ మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే, బై, టేక్ కేర్.